కలిసి ఇద్దరు కలిసి ఎన్నికలకు వెళ్ళొచ్చేమో, ఉమ్, అందుకు తగిన వాతావరణం ఏమైనా సృష్టించుకుంటున్నారేమో. ఉమ్, ఎందుకంటే పవన్ కోరినట్టు వాళ్ళ బ్రదర్ కి మంత్రి పదవి ఇవ్వలేదు వీళ్ళు. అవును. పవన్ కోరినట్టు ఆయన ఎవరో డైరెక్టర్ పట్టుకొచ్చి ఓ పోస్ట్ అడిగితే అది కూడా ఇవ్వలేదు వీళ్ళు. అవును. ఉమ్, అట్లాగే పదవులు ఒక్కటి కూడా ఎక్కువ ఇవ్వట్లేదు వీళ్ళకి, అవును. ఇంకా అవును. తగ్గుతున్నాయి. ఉమ్, ఉమ్, అట్లాగే కాపుల్లో ఒక అసంతృప్తి బాగా పెరుగుతోంది. చిన్న చిన్న కాంట్రాక్ట్లన్నీ అధికార పక్షమే తీసుకుంటోంది, అధికార పక్షంలో తెలుగుదేశమే తీసుకుంటోంది. అవును. జనసేన వాళ్ళకి ఆ 5% ఈ లెక్కలు కూడా ఇవ్వట్లేదు, లెక్క గట్టి ఇవ్వట్లేదు. ఉమ్, కాబట్టి అదొక అసంతృప్తి ఉంటుంది. భారతీయ జనతా అవును. పార్టీకి సంబంధించిన కేడర్లో కూడా అసంతృప్తి ఉంది. పవర్ లో లేనప్పుడు అసంతృప్తి వేరు, పవర్ లో ఉన్నప్పుడు అసంతృప్తి పెరుగుతుంది. ఎందుకంటే పవర్ లో లేనప్పుడు ఇద్దరం కలిసి జగన్ తిడతాం, ముగ్గురం కలిసి జగన్ తిడతాం. ఉమ్, పవర్ లోకి వచ్చాక తిడతాం సరే, ముందు మన దగ్గరకు వచ్చిన కార్యకర్తకి న్యాయం చేయాలి కదా. ఓ జనసేనకి power లో ఉండి- సంబంధించినటువంటి అభిమాని వచ్చి అయ్యా నాకు పెన్షన్ ఇప్పించండి అని అడుగుతాడు. అవును. ప్రభుత్వం దగ్గరికి వెళ్తే నా పాలసీ ఇప్పుడు లేదా, పెన్షన్లు చివరిలో ఇస్తాం అప్పుడు చూసుకుందాంలే అంటారు. అదే పవర్ లో ఉండి ఏం చేయలేకపోతున్న ఆ పరిస్థితి. అప్పుడు ఉమ్, ప్రజల చేత చేత్కారానికి గురవుతారు వీళ్ళు. చేత్కారానికి గురైనప్పుడల్లా వీళ్ళ నాయకుడిని ఏమనలేరు, అదిగో మన తెలుగుదేశంతో ఉండటం వల్ల అన్నటువంటి పరిస్థితి అంటారు. అటు ప్రజల్లోనూ ఇటు పార్టీ కార్యకర్తల్లో కూడా అసహనం పెరుగుతుంది ఈ పరిస్థితిలో రావడం వల్ల. కాబట్టి దానికి తోడు ద వే ఆఫ్ గవర్నెన్స్ అనేటటువంటిది ఒక నెగిటివిటీ పెరుగుతోంది. అవును. ఇవి ఉమ్. క్రమంగా భవిష్యత్తు రాజకీయాలు